చంద్రబాబు సర్కార్ పెడుతున్న మెలికలు తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు సంకటంగా మారాయి. ఆంధ్ర వాళ్ళే జావో అంటూ తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు వారికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్లో జరిగిన తాజా సంఘటన ఉద్యోగుల భావోద్వేగాలను మరోసారి వెల్లడించింది. రాష్ట్ర విభజన జరిగి 26 నెలలు. ఇప్పటికీ పూర్తి కాని ఉద్యోగుల విభజన. పోస్టింగుల కోసం ఏపీ ఉద్యోగుల ఎదురుచూపులు. పోస్టింగులు లేవంటూ చంద్రబాబు సర్కారు మెలిక. తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏపీ ఉద్యోగిపై దాడి. వారం వ్యవధిలో రెండవ ఘటన. తమ ప్రయోజనాలను ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదని ఏపీ ఉద్యోగుల ఆవేదన. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 26 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన కొలిక్కి రావడం లేదు. ఇది రెండు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది. పోస్టింగుల కోసం ఆంధ్ర ఉద్యోగులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏపీలో ఆ పోస్టులు లేవంటూ చంద్రబాబు సర్కారు మెలిక పెడుతూ ఉండడంతో తెలంగాణ సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. భావోద్వేగాలు, అపోహలు, అనుమానాల మధ్య ఆంధ్ర ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఎస్సీ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి పిఎస్ శ్రీనివాసరావు వ్యవహార శైలిని తప్పుపడుతూ తెలంగాణ ఉద్యోగులు ఆయన్ను ఘెరావు చేశారు. ఆయన పేషీలో వందల సంఖ్యలో ఫైళ్లుండడాన్ని తప్పుపట్టారు. ఆయనను ఎస్సీ డెవలప్మెంట్ శాఖ సహాయ కార్యదర్శి రాజసులోచన దగ్గరకు లాక్కెళ్లారు. ఈ తరహా సంఘటన తెలంగాణ సెక్రటేరియట్లో చోటు చేసుకోవడం వారం వ్యవధిలో ఇది రెండవది. మరోవైపు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం తప్ప అంటూ ఏపీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సమయపాలనపై పై అధికారుల నుంచి ఒత్తిడొస్తోందని వాపోతున్నారు. పై అధికారుల ఆదేశాలను పాటిస్తే తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతం ఉద్యోగులను ఆ రాష్ట్రానికే కేటాయిస్తే ఎటువంటి సమస్యలు ఉండవని సూచిస్తున్నారు. తమ ఉద్యోగాలకు సంబంధించి పదే పదే మొరపెట్టుకుంటున్నా బాబు సర్కారు చొరవలేదని మండిపడుతున్నారు. సమావేశాలు, ప్రకటనలతోనే చంద్రబాబు సర్కారు సరిపుచ్చుతోందని, ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను గాలికొదిలేసిందనే భావన ఏపీ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.